ఎంతమంది ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా నా జీవితంలో ఇంతవరకు తప్పు చేయలేదు, భవిష్యత్తులో కూడా చేయనని మీ సభ ద్వారా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. అమెరికన్ ఇది కూడా ఉంటుంది. అందుకే నేను చాలాసార్లు అన్నా, ఈ డబ్బులు ఖర్చు పెట్టేదే పోవాలి. అప్పుడు ఇలాంటి వ్యక్తులు కూడా ఉండరు, మనకు ఇలాంటి సమస్యలు కూడా రావు. దీనిపైన కూడా చర్చ జరగాలి. రాజకీయ పార్టీల పేరుతో విపరీతంగా దోచుకోవడం ఇవన్నీ కూడా చాలా దారుణ అధ్యక్ష. దానిపైన సెపరేట్ టైంలో డిస్కస్ చేస్తాను. ఈరోజు ఈ సభ ద్వారా మీ ఆవేదన, ఇదే ఆవేదన రాష్ట్రం అంతా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఎవరిని ఉపేక్షించాం. టోటల్గా ప్రక్షాళన చేసి తిరిగి ఎవరన్నా చేయాలంటే భయం ఉండేట్టుగా శాశ్వత పరిష్కార మార్గం చూపిస్తామని మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష. కడాన స్పీకర్గా మీరు కూడా మీ సీనియారిటీతో మీరు కూడా ముందుకొచ్చి, చాలా బాధాకరం, పిల్లల భవిష్యత్తు కోసం మీరు ఆలోచించమని మీరు కూడా ఇంటర్వ్యూన్ అయ్యారు. మనందరి బాధ్యత విలువలు కూడిన సమాజం కోసం పనిచేసే ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించాలి. వ్యక్తులు ముఖ్యం కాదు, వ్యవస్థ ముఖ్యం, సమాజం ముఖ్యం. మీరు చెప్పిన అన్నీ కూడా తీసుకుంటాను. ఇంకా చర్చ చేద్దాం, ప్రజలను కూడా ఇన్ఫర్మేషన్ పొందాం. ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళ విషయాలు మీరు చెప్పారు. వాళ్ళందరినీ మామూలుగా అరెస్టులు చేస్తే సరిపోదు. అవసరమైతే డెమాన్స్ట్రేటివ్గా సమాజం గుర్తుపెట్టుకునేట్టుగా మిగిలిన అధికారులకు కానీ మిగిలిన వాళ్ళకు భయం వచ్చేట్టుగా యాక్షన్ తీసుకోమన్నారు. నేను తప్పకుండా యాక్షన్ తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. అదే కాదు, ఏ విధంగా తప్పించుకుంటారో దేశం. మీ దగ్గర చేసిన ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్, మీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్, మీకు సమాచారం ఎప్పటికప్పుడు చేరవేయవలసిన వ్యక్తి, అలాంటి వ్యక్తి ఇంత ఘోరం చేస్తే దీనికి సమాధానం ఏంటి? మీకు బాధ్యత లేదు? సమాధానం చెప్పవలసిన బాధ్యత ఉందా లేదా అని అడుగుతున్నా. అతనికి ఏపీపీఎస్సీ, అతనికి ట్రాన్స్పోర్ట్ కమిషనర్, దేనికోసరం? అరాచకాలు చేయించడానికి. వీళ్ళందరూ కలిసి అక్కడ సెక్రటరీని మిగిలినందరినీ భ్రష్టు పట్టించి తప్పుడు అఫిడవిట్లేసి వాళ్ళపైన క్రిమినల్ ఛార్జ్ తీసుకుంటే వీళ్ళకి ఏం బాధ లేదు. ఇలాంటి తప్పుడు పనులు చేసి వ్యవస్థల్ని భ్రష్టు పట్టిస్తున్నారు. విశ్వసనీయతని కాపాడుకోవాలి, వ్యవస్థలు కాపాడుకోవాలి. ఇలాంటి వ్యక్తుల్ని ప్రక్షాళన చేయాలి. శాశ్వతంగా నేను మీకు ఒకటే హామీ ఇస్తున్నాను అధ్యక్ష. ఇంకా నేను చాలా సీరియస్గా ఆలోచిస్తా. రేపు సదరన్ కౌన్సిల్ మీటింగ్ కూడా ఉంది, దానికి వెళ్ళాలి. సౌత్ ఇండియన్ చీఫ్ మినిస్టర్స్ అందరూ వస్తున్నారు. అదే మరిగా అమిత్ షా గారు చైర్మన్ దానికి వెళ్తున్నాను. వెళ్ళి వచ్చిన తర్వాత అందరు ఫీడ్బ్యాక్ తీసుకుంటాను. టోటల్గా ఏపీపీఎస్సీని ప్రక్షాళన చేయడమే కాకుండా తిరిగి పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకొని ముందుకు పోతామని మీ ద్వారా ఈ సభకు హామీ ఇస్తూ, ప్రజలందరికీ హామీ ఇస్తూ మీరు కూడా ముందుకు రండి. ఇటీవల కొన్ని సంఘటనలు నేను చూశాను. ప్రజలు చాలా బాగా స్పందిస్తున్నారు. మంచిని మంచి అంటున్నారు, చెడును చెడు అంటున్నారు. మంచిని ప్రోత్సహిస్తున్నారు, చెడును ఖండించే పరిస్థితికి వస్తున్నారు. ఇది శుభ పరిణామం. ప్రజల్లో కూడా అలాంటి చైతన్యం వస్తూ ఉంది. ఎన్నికల్లో ఓటేసి ప్యాసివ్గా ఉండడం కాకుండా ఎన్నికల్లో ఓటేసిన తర్వాత ఎప్పటికప్పుడు ప్రజా చైతన్యంతో మనల్ని నడిపించే పరిస్థితికి వస్తున్నారు. ఇది డెమోక్రసీలో చాలా ముఖ్యం అని చెప్పి తెలియజేసుకుంటూ దీన్ని కాపాడుకోవడం ఏం చేయాలో చేద్దాం. నేను కూడా చర్చ చేస్తా. అందుకే నేను మొన్న ఒక మాట కూడా అన్నాను, 80వ స్వాతంత్ర దినోత్సవం ఇప్పటికీ ఇంకా 21 ఏళ్లలో భారతదేశం వికసిత్ భారత్ ద్వారా ప్రపంచంలో నెంబర్ 1గా ఉండాలి.